హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు అందరం గోల్ సెట్ చేసుకున్నాం. అందరం రూమ్ నుంచి బయటకొచ్చాం. రివైర్ అయ్యాం. కానీ మనం గోల్ సెట్ చేసుకున్న తర్వాత మన గోల్స్‌ని వెనక్కి లాగే శక్తులు ఏమన్నా పనిచేస్తున్నాయా? మన గోల్‌కి అడ్డంకులు ఏమన్నా ఉన్నాయా? సో, మిమ్మల్ని ఏదైనా నెగెటివ్ ఎనర్జీ వెనక్కి లాగుతుందా? మీ చుట్టూ ఉన్న సర్కిల్ ఎలా ఉంది? అలాంటిది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు ద డే ఈజ్ యువర్స్ యూట్యూబ్ ఛానల్. మనకు పటిష్టమైన గోల్ ఉంటుంది. పటిష్టమైన ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనకు తెలీదు. మనకు తెలిసినా ఒక సలహా తీసుకుంటాం ఒక మంచి మిత్రుని దగ్గర. ఆ మిత్రుడు, ఆ ఫ్రెండ్స్, వాటెవర్ ద సర్కిల్, ఆ సర్కిల్ ఎలాంటి సర్కిల్? మనం అనలైజ్ చేస్తున్నామా? నువ్వు అనలైజ్ చేస్తున్నావా? నీ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిది? నువ్వు ఒక డెసిషన్ చెప్తే ఆ ఫ్రెండ్ ఆ డెసిషన్‌కి లేదా నీ గోల్‌కి హెల్ప్ చేస్తాడా? హెల్ప్ అవుతాడా? కాడా? నీ ఫ్రెండ్స్‌లో ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయా? చెక్ చేసుకోండి ఫస్ట్. నీ ఫ్రెండ్ గాసిప్స్‌ని స్ప్రెడ్ చేస్తాడా? నీ ఫ్రెండ్ అతని గోల్స్ పట్ల అతనికి క్లారిటీ లేదా? నీ ఫ్రెండ్‌కి చిల్ అవ్వడం అంటే ఇష్టమా? కష్టపడడం అంటే ఇష్టమా? నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిది? క్వెషన్ చేసుకోండి. ఎందుకంటే మీ గోల్ కరెక్ట్‌గా ఉంది. మీ ఆలోచనలు కరెక్ట్‌గా ఉన్నాయి. కానీ మీరు ఎలాంటి వారితో మాట్లాడుతున్నారు? మీ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి? వాట్ దే ఆర్? ఈజ్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ లైకింగ్ గాసిప్? Is your friend circle like to enjoy their life? They don't have proper goal. They don't have time management skills. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇలా మీ గోల్స్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్ని మీరు మాట్లాడే వ్యక్తులతో కంపారిజన్ చేయండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎందుకు ఇది ప్రభావితం అవుతుందంటే నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్‌కి ఏమో చాలా గోల్స్ ఉంటాయి. ఎలాంటి గోల్స్ అంటే ఒక స్టార్టప్ స్టార్ట్ చేద్దాం, మంచి బిజినెస్ చేద్దాం, మంచిగా లైఫ్‌లో ఎదుగుదాం, బాధపడకూడదు, కష్టాలు పడకుండా సంతోషంగా జీవితంలో ఉండాలి అనే గోల్స్ ఒక ఫ్రెండ్‌కి ఉంటాయి. అతను సర్కిల్ ఎలాంటిదంటే, అంటే ఆ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నా కదా! ఇంకో ఫ్రెండ్ ఎలాంటి వాడంటే చిల్. లైఫ్‌లో అతనికి అన్నీ ఉంటాయి. మేబీ హి ఈజ్ రిచ్. రిచ్ కాకపోయినా అతనికి ఆలోచనలు ఏముండవు. అతను కెరియర్ పట్ల గోల్స్ గాని లేకుంటే ఇది చేద్దామని ఆసక్తి చూపించడం గానీ లేకపోవచ్చు. చాలామంది తినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. తినడం కోసమే ఫ్రెండ్స్ చేసేవాళ్ళు చాలామందుంటారు. అలాంటి ఫ్రెండ్ ఈ ఫ్రెండ్‌కి జత అయితాడనమాట. వీళ్ళిద్దరు కలిసి జస్ట్ ఈ ఫ్రెండ్‌కి గోల్ ఉంటది. ఈ ఫ్రెండ్‌కి గోల్స్ ఉండవు. చిల్ పర్సన్ క్యాండిడేట్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ ఫ్రెండ్‌కి ఈ గోల్స్ ఉండే ఫ్రెండ్, ఈ గోల్స్ లేని ఫ్రెండ్‌కి ఏమన్నా చెప్పాడనుకో, చేద్దాం లేరా, చూద్దాం లేరా, అదయినప్పటికి లేరా, మన దగ్గరికి వచ్చినప్పటికి లేరా, ఇలాంటి కన్వర్జేషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఇతనికి ఈ గోల్స్ లేని వాడికి ఏమి ఇష్టం అంటే గాసిప్ చేయడం ఇష్టం. ఇప్పుడు ఎవరన్నా బయటికి వెళ్ళారనుకోండి, అరే వాడు లేడు, ఎవరితో వెళ్ళాడో బయటికి, అంటే ఇమాజినేషన్ ఎట్లుంటుందంటే వాడు అంటే ఆ పక్కన వాళ్ళు చేయని వాటిని గురించి కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా తీసుకొచ్చి వీళ్ళకి చెప్తారనమాట. ఫస్ట్ వీళ్ళ పరిచయము, వీళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఒక టీ దగ్గర నుంచో, లేకుంటే ఒక చిన్న హ్యాబిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. జాబ్‌లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఇద్దరు కలిసి జాయిన్ అవ్వడమో, లేకుంటే కాలేజ్‌లో ఇద్దరు ఫస్ట్ కలిసి జాయిన్ అవ్వడమో అట్లా జరుగుతది. ఈ గోల్స్ ఉండే పర్సన్ చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో పనిచేస్తుంటాడు. ఇతను ఎవరితో కలిసాడు? గోల్స్ లేని అతనితో కలిసాడు. అతని లైన్ ఏంటి? రూమర్స్ స్ప్రెడ్ చేసుకుంటూ, లైఫ్‌ని చిల్ చేసుకుంటూ, టైం కిల్ చేసుకుంటూ ఉంటాడు. స్టార్టింగ్ ఇతనికి కొద్దిగా, కొద్దిగా ఏదో ఒక పాయింట్ నచ్చుతుందనమాట. అంటే ఇతనికి నచ్చని వాడి గురించి చెప్పడమో,
లేకుంటే ఏదో సంథింగ్ ఉంటుంది కదా, మన ఫ్రెండ్స్ మధ్య కొన్ని టాక్స్ ఉంటాయి కదా, అలాంటివి చెప్తూ ఉంటారు. మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఇతనికి అలవాటు అయిపోతుందనమాట. అలా తిరగడం, అలా మాట్లాడడం, అలా చిల్ అవ్వడం. టైం వేస్ట్, తర్వాత కాన్సంట్రేషన్ లూజ్ అవుతాడు. మెల్లమెల్లగా గోల్స్‌ని మర్చిపోతాడు. లాస్ట్‌లో మాత్రం అరే! నా గోల్స్ ఏమైనాయి? నేను పెట్టుకున్న గోల్ ఏంటి? అని ఇతన్ని క్వెషన్ చేసుకుంటాడు. అలా అవ్వకుండా మనం ఎలాంటి వ్యక్తులతో ఉండాలి? మన గోల్స్ ఎవరికైనా చెప్పాలా? వద్దా? చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీకొక గోల్ ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కండిషన్ ఆలోచించండి. వాళ్ళ లైఫ్‌లో సీరియస్‌గా ఉన్నారా? వాళ్ళ లైఫ్‌ని ఎలా తీసుకుంటున్నారు? నేనిక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ ఫ్రెండ్స్ గురించి చెప్తాను. అంటే మీ సర్కిల్‌లో. కొంతమంది చాలా చిల్‌గా కనిపిస్తారు. చాలా కాన్సంట్రేటెడ్‌గా ఉంటారు. కొంతమంది చాలా కాన్సంట్రేటెడ్‌గా కనిపిస్తారు. చాలా చిల్‌గా ఉంటారు. ఇక్కడేంటంటే వాళ్ళ గోల్స్ ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే వాళ్ళ యాటిట్యూడ్ అంటారు కదా! యాటిట్యూడ్ ఎలాంటిది? వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడా? నెగెటివ్ యాటిట్యూడా? వాళ్ళ మైండ్‌సెట్ ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎదగాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాతావరణం కూడా మంచిగా ఉండాలి. మీరు ఒక మంచి ఫ్రెండ్‌తోనో లేదంటే ఒక మంచి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి. మీ గోల్‌కి అవసరమైన వాళ్ళతో మాట్లాడాలి. మీ టైమ్‌ని సద్వినియోగం చేసే వాళ్ళతో మాట్లాడాలి. ఈ గాసిపింగ్ ఫ్రెండ్స్ లేకుంటే మీకు బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పించే వాళ్ళు ఫస్ట్ బాగుంటారు. ఒకానొక స్టేజ్‌కొచ్చే లోపల బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. వాళ్ళు గుడ్‌గా మారుతారు. అలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్తగా ఉండండి. నేను ఫ్రెండ్స్ అని పర్టిక్యులర్‌గా చెప్పట్లేదు. మీ సర్కిల్ ఏదైనా సరే మీ సర్కిల్‌లో ఎవ్వరున్నా సరే వాళ్ళను పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నారా? నెగెటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నారా? వాళ్ళు ఎంతవరకు మీకు ఉపయోగపడరు? ఎంతవరకు ఉపయోగపడతారు? అవన్నీ ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అవన్నీ ఆలోచించుకొని మీ చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీని మొత్తం కట్ చేయండి. ఎవరైనా మీ గోల్స్‌కి సపోర్ట్ చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఉండండి. మోటివేటెడ్ పర్సనాలిటీస్‌తో ఉండండి. మంచి హై స్కిల్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. హై స్కిల్స్ ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోండి. నేర్చుకొని మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. అలా కాపాడుకొని ప్రతిరోజు ఒక మంచి అలవాటులో ప్రారంభిస్తే ఆ రోజు మీదైతది. ఆ రోజు మీదైనప్పుడు డే ఈజ్ యువర్స్. ఈరోజు మీదే. మొదలుపెట్టండి. కట్ చేయాల్సింది కట్ చేయండి. యాడ్ చేయాల్సింది యాడ్ చేయండి. జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. ఏ వీడియోలో అయినా సరే మీకు ఏ పాయింట్ నచ్చినా కూడా కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.